సుమంత్ని ఆ క్యారెక్టర్లో తీసుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే లైక్ ఫస్ట్ స్క్రిప్ట్ క్యారెక్టర్ వ్యాస్ అనే క్యారెక్టర్ అనుకున్నప్పుడే తన లోపల చాలా ఎమోషన్స్ ఉన్నాయి. లైక్ ప్రతి టీచర్ అవ్వచ్చు, ప్రతి పేరెంట్ అవ్వచ్చు, ఒక వ్యక్తి తాలూకు ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. బట్ బయటికి అలా ఉండకూడదు, కామ్గా ఉండాలి. సో ఐ థింక్ సెటిలిటీలో ఆ మెచ్యూర్డ్ యాక్టింగ్ ఆబ్వియస్లీ నాకు సుమంత్ గారే అనిపించింది. కానీ సుమంత్ గారు ఎంత మంచి ఆర్టిస్టో, ఎందుకో వెనకబడిపోయారేమో, అండర్ రేట్ అయిపోయారేమో అని నాకు చాలా బాధేస్తుంది. మొన్న కూడా మళ్ళీ రావా అనే ఒక సినిమా టాపిక్ వచ్చినప్పుడు డెఫినెట్గా కూడా ఆయనలో ఉన్న ఒక యాక్టింగ్ కేపబిలిటీస్ మేము డే వన్ ఆయన సత్యం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నాం సార్ సుమంత్ గారితో. బట్ ఆయనకి ఎందుకనో ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదా, ఆయన ఒక కథని యాక్సెప్ట్ చేసుకునే విధానానికి టైం తీసుకుంటారా నాకు అర్థం కాదు. నేను ఆయన కలిసినప్పుడు అడగాలనుకున్నాను, మీ ద్వారా అడుగుతున్నాను, చెప్పండి. అంటే నేను రీసెంట్ టైమ్స్లోనే వినింది ఏంటి అంటే ఆయన కథ నచ్చాలి. చాలా కథలు వస్తూనే ఉంటాయి, లైక్ నాకు ఆల్మోస్ట్ డేకి 2-3 చదువుతూనే ఉంటాడు, బట్ నచ్చాలి. అది చెప్తున్నప్పుడు నాకు అప్పుడు అర్థం కాలే. బట్ ఈ ఫిలిం రిలీజ్ అయ్యి వచ్చిన అప్లాజ్ కానీ దానికి కానీ అనిపించింది ఏంటంటే ఇలాంటి కథలు మాత్రమే ఆయన చేయాలి అనుకుంటున్నాడు, చేస్తే అలా గుర్తుండిపోవాలి అని. సో మనకి ఫ్రమ్ సత్యం నుంచి మొన్న మళ్ళీ రావ వరకు ఇప్పుడు దీంతో సహా అన్నీ అలా నిలిచిపోయాయి క్లాసిక్స్ లాగా. మేబీ అలాంటి కథలు రాకపోవడం వల్లే అని నేను అనుకుంటున్నాను. కానీ సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాకి దర్శకత్వం వహించడానికి ఛాన్స్ రావాలంటే నిజంగా తలకిందులుగా తపస్సు చేయాలంటారు. మీకేదో చాలా ఈజీగా వచ్చినట్టుగా నాకు వచ్చిన వార్త, దాన్ని మీరు లేదండి, ఈజీగా ఏం లేదు. నేను 2017లో జాబ్ మానేశాను. ఐ యూస్ టు వర్క్ ఇన్ టెక్ మహీంద్రాలో సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడిని. ఒక 2 years చేశాను. 2017లో మానేశాను. సో ఇట్స్ ఆల్మోస్ట్ 8 years. కరెక్ట్. సో మీరు చెప్పండి, ఈజీగా వచ్చిందా? నేను అంటే జనాల పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, ఒక సినిమా హిట్ వచ్చినప్పుడు లేకపోతే సడన్గా ఒక ఫేమ్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకునే విధానం ఎలా ఉంటుంది అనేది నేను మీ ముందు చెప్తున్నాను తప్ప ఐ నో ద పెయిన్స్ ఆఫ్ ఎవ్రీబడి. ట్రావెల్లో ఎంత పెయిన్ ఉంటుంది అనేది నేను కూడా గ్రహించగలను. మీ ట్రావెల్ గురించి చెప్పండి. అంటే నేను కూడా ఫస్ట్ టైం ఈరోజు నా స్టూడియోలో మిమ్మల్ని చూస్తున్నాను తప్ప నేను ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని. సో అదే జాబ్ మానేసిన తర్వాత దేని గురించి మానేసానో నాకు తెలియదు యాక్చువల్లీ. ఇది వద్దు అని అర్థమైంది, ఏం కావాలనేది మాత్రం అర్థం కాలేదు. నిజంగా నాకు ఇటు సైడ్ ఎలా వచ్చానో నాకైతే గుర్తులేదు. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నేను డైరెక్టర్ అవ్వాలని, రైటర్ అవ్వాలని, ఇండస్ట్రీకి రావాలనేది ఎప్పుడూ లేదు, ఏ రోజు లేదు. 2017లో ఎందుకో అది వద్దు, సాఫ్ట్వేర్ జాబ్ నా వల్ల అవ్వట్లేదని మానేశాను. ఏదో ఒకటి చేయాలి అని అనుకునే టైంకి బుక్స్ అలవాటు అయ్యాయి. సో నిజంగా నాకైతే గుర్తులేదు ఏ మూమెంట్లో నేను ఇటు వద్దామని నిర్ణయించుకున్నాను అనేది నాకు గుర్తులేదు. కొన్ని సేవింగ్స్ తోటి ఇంకా ఓన్గా షార్ట్ ఫిలిమ్స్ చేయడం స్టార్ట్ చేశాను. సో అలా సౌత్ ఇండియన్ లాజిక్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉండింది, ఉపేందర్ రెడ్డి గారు. ఆయన ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. స్కెచ్ వీడియోస్ ఉంటూ ఉంటాయి 10 minutes. 2019లో నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు ఆయన. దాని తర్వాత షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండేవన్నీ, మంచి రీచ్ వచ్చింది. దాని తర్వాత ఒక వెబ్ సిరీస్ చేశాను, సుజాత సుబ్రహ్మణ్యం అని. సో చాలా బాగా వెళ్ళింది. సో దాని తర్వాత ఆ ట్రైలర్ చూసి నాకు అప్పుడు నితిన్ గారు మెసేజ్ చేశారు. అప్పుడు అలా నాకు నితిన్ గారికి పరిచయం ఏర్పడింది. సో అప్పటి నుంచి ఒకటి చేద్దాము, ఇట్ హ్యాపెన్ ఇన్ 21. ఓకే. సో 21 నుంచి ట్రై చేస్తే 25లో ఇదంతా జరిగింది. 25లో ఇప్పుడు రిలీజ్ అయింది. దానికి ముందు 24కి మీకు అప్రూవల్ వచ్చేసిందా? 24 జూన్లో స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. దానికి ముందు స్క్రిప్ట్ మీద ఒక 3 to 4 months వర్క్ చేయడం, ఇంకా నేను వేరేవి పిచ్ చేయడం. బట్ సమ్హౌ ఫైనల్లీ ఇది అయ్యింది. కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడ మనకు సక్సెస్ ఉంటుందా ఉండదా, ఏంటి మన పారామీటర్స్ అనుకునే ఒక పరిస్థితి ఉంటుంది. మీరు అంత బాగా ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని, అంటే బాగా అంటే బయట చెప్పుకునేది సాఫ్ట్వేర్ అనగానే సూపర్ లక్షల్లో జీతం ఉంటుంది అనుకునే ఒక మైండ్ సెట్ నుంచి వాట్ ఈస్ ద మెయిన్ ట్రూత్ అండి? ట్రూత్ అంటే ఏం లేదండి, లైక్ ఇప్పుడు మీరు చెప్పిన టెక్ మహీంద్రా ఇట్స్ నాట్ ఎ జోక్. అందులో ఒక చిన్న జాబ్ రావాలంటే ఎంత కష్టం. ట్రూ అంటే నాకు జస్ట్ అనిపించింది ఏంటంటే ఎవ్రీడే నైట్ పడుకునేటప్పుడు ఏ ఆలోచన లేకుండా హ్యాపీగా పడుకోవాలి, ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉండాలి అనేది అప్పుడు అనిపించింది. లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క జాబ్ ఎందుకు చేస్తామండి, ఒక ఎర్నింగ్స్, లైవ్లీహుడ్.
దానికి ఇది ఎంచుకున్నాను, కొంచెం కష్టమైనా కూడా. ఏ డే అయితే నేను రాసే కథ ఒకరికి నచ్చదో ఆర్ వర్కౌట్ అవ్వట్లేదో అప్పటి వరకు ఇదే చేద్దామని అనుకున్నాను. బట్ బై గాడ్స్ గ్రేస్ నేను షార్ట్ ఫిలిమ్స్ చేసే దగ్గర నుంచి ఇక్కడి వరకు ఏ రోజు అది అవ్వలేదు. ఎక్కడి వరకు తీసుకెళ్తే అక్కడి వరకు వెళ్దాం. ఫైనల్గా ప్రతిరోజు నిద్రపోతున్నారా హాయిగా? లాస్ట్ 4 daysగా అయితే ఫుల్ హ్యాపీగా హ్యాపీగా పడుకుంటున్నాను.